అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రైటెక్. ఈరోజు వీడియోలో మనం ఎండ్ స్క్రీన్స్ అనేవి ఎలా పెట్టాలి అనే దాని గురించి చూద్దాం. ఎండ్ స్క్రీన్స్ అనేవి పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎండ్ స్క్రీన్స్ పెట్టే ముందు మనకొక అవుట్రో వీడియో అనేది ఉండాలి. సో అవుట్రో వీడియో ఉన్నట్టయితే మనం ఎండ్ కార్డ్స్ని లేదా ఎండ్ స్క్రీన్స్ని పెట్టుకున్నప్పుడు ఆ అవుట్రో వీడియోలో ఆ ఎండ్ స్క్రీన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసి నేర్చుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్రోమ్లో studio.youtube.com అని అయితే సెర్చ్ చేయాలి. మనం ఇది మొబైల్ నుంచి చేస్తున్నాము. ఆల్రెడీ సిస్టమ్ వర్షన్ ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనకి గో విత్ స్టూడియోనా లేకపోతే యాప్లోకి వెళ్ళాలని 2 ఆప్షన్స్ అయితే అవుతుంది. స్టూడియో నుంచి కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఆ బార్ బ్లూ కలర్ది కంప్లీట్గా వెళ్ళిన తర్వాత మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో డాష్ బోర్డ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటుంది. అలా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో కొన్ని బటన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బటన్స్ ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క థీమ్ ఉంది. ఒకటి ఇన్సైట్స్ చూపిస్తుంది, ఒకటి మన మ్యూజిక్ చూపిస్తుంది. అలాగా మనకి ఇప్పుడు ఎండ్ కార్డ్స్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మనం కంటెంట్ మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మన షార్ట్ వీడియోస్ అన్నీ, లాంగ్ వీడియోస్ అన్నీ లైన్గా మనకైతే కనిపించడం అనేది జరుగుతుంది. సో వీడియో స్ట్రైట్గా చూస్తే మీకు అర్థం కాకపోతే ఫోన్ ఒకసారి రొటేట్ చేసి చూడండి. అప్పుడు మీకు ఈ లెటర్సింగ్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. సో చూసారు కదా, డాష్ బోర్డ్ కింద ఉన్న ఆప్షన్ కంటెంట్ బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. దానిపైన అయితే అది మనకి యూట్యూబ్ బటన్లాగా కూడా కనిపిస్తుంది. సో దాని మీద అయితే మనం క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ ఇలా కనబడతాయి. అక్కడ పెన్ సింబల్ ఉంది కదా, బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన డేటా అంతా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనం క్యాన్వా యూస్ చేసి ఎలా పెడుతున్నాం ఏంటి అనేది. ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లో ఎండ్ స్క్రీన్స్ అని బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఎలిమెంట్ అని కనిపిస్తుంది కదా, మీరు ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎలిమెంట్ అంటే ఏంటి, దాని మీనింగ్ అంటే వీడియో అనమాట. ఎలిమెంట్ మీద ట్యాప్ చేస్తే మోస్ట్ వ్యూడ్ చేసింది చూడొచ్చా, లేకపోతే రీసెంట్గా అప్లోడ్ చేసింది చూడొచ్చా, లేకపోతే మీరు ఏదైనా స్పెషల్గా ఒక వీడియో పెట్టుకోవాలనుకుంటున్నారా. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం చూసి స్పెసిఫిక్ వీడియో అన్నాం అంటే ఈ వీడియోకి ఏ వీడియో ప్లే అవ్వాలనేది మనమే డిసైడ్ చేసామన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కర్వ్ కనిపిస్తుంది కదా, స్ట్రైట్ లైన్, దాన్ని ఎండ్ వరకు తీసుకొచ్చి ఫిక్స్ చేసినట్లయితే మనకి ఆ వీడియో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అది ఎండ్ స్క్రీన్లో హైలైట్ అవుతుంది అనమాట. సో మీకు ఇందులో చూడడం కొంచెం కష్టంగా ఉంటే మీరు ఒకసారి ఫోన్ టిల్ట్ చేసి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది కదా, అది మనం ఫిక్స్ చేసుకున్న ఎండ్ స్క్రీన్స్ అనమాట. మ్యాక్సిమం మోస్ట్ వ్యూడ్ ఎండ్ స్క్రీన్ ఒకటి, నెక్స్ట్ రీసెంట్ వీడియో ఒకటి, మీరు స్పెసిఫై చేసింది ఒకటి, 3 అయితే పెట్టుకోవచ్చు. ఒకటి మన ఛానల్ లోగో అనేది పెట్టుకోవచ్చు అనమాట. మన అవుట్రో వీడియో పెట్టుకున్నట్లయితే ఈ ఎండ్ స్క్రీన్స్ అనేవి అవుట్రో పార్ట్లో కనబడతాయి. పైన సేవ్ అన్న ఆప్షన్ కనపడింది కదా, సేవ్ కొట్టేసినట్లయితే మనకైతే ఎండ్ స్క్రీన్స్ అనేవి అయిపోతాయి అనమాట. మనం ఒకవేళ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా నాన్ కాపీరైటెడ్ది ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా మనకి ఎండ్ స్క్రీన్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. సో సింపుల్ మెథడ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి మోస్ట్ వ్యూడ్ పెట్టుకోవచ్చు, 2 రీసెంట్ వీడియో పెట్టుకోవచ్చు, లేదా స్పెసిఫైడ్ 3 వీడియోస్ అనేవి మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఎలిమెంట్ మీరు ఒక్కొక్క వీడియో యాడ్ చేయాలన్నప్పుడల్లా ప్రతిసారి ఎలిమెంట్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.